అరే మామ 71st నేషనల్ అవార్డ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఆగస్టు 1, 2025న ఈ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేసేసారు. మామ ఈ అవార్డ్స్ చూసిన తర్వాత కొన్నిట్లకి నేను సర్ప్రైజ్ అయ్యాను, కొన్నిట్లకి వెల్ డిజర్వ్డ్ అనిపించింది, కొన్నిట్లకి షాక్ కూడా అయ్యాను. ఆ లిస్ట్ ని చూసుకుంటే మనం ఓన్లీ ఏదైతే తెలుగు సినిమాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీజనల్ గా సెపరేట్ గా ఆల్ ఓవర్ ఇండియా కన్సిడర్ చేస్తారు కాబట్టి రీజనల్ గా ప్రతి దానికి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా పెద్దది అయిపోద్ది. మన తెలుగు సినిమాలు ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఇందులో అవి పాన్ ఇండియా సినిమాలు కావచ్చు, మల్టీలింగ్వల్ అవ్వచ్చు, అవి మెయిన్ గా డిస్కస్ చేస్తూ ముందుకైతే వెళ్దాం రా. బెస్ట్ యాక్టర్ అనేది అన్ని లాంగ్వేజ్ నుంచి పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. అదే మెయిన్ టాపిక్ ఈ వీడియో మొత్తానికి. మామ దీని గురించి మాట్లాడే ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. ఈ అవార్డులు 2023 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు ఎవరైతే సెన్సార్ పూర్తి చేసుకున్నారో అప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ ఉందో ఆ సినిమాల్ని పరిగణలోకి తీసుకుని అవార్డులు ఇవ్వడం జరిగింది మామ. ఫస్ట్ బేబీ సినిమాకి 2 అవార్డులు వచ్చినాయి మామ. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు, ప్రేమిస్తున్న సాంగ్ ఉంటది కదా బేబీ సినిమాలో, ఈ సాంగ్ ని రోహిత్ పాడాడు. రోహిత్ కి అవార్డు వచ్చింది. సాంగ్ చాలా బాగుంటది, చాలా సూదింగ్ గా ఉంటది. సెకండ్ వన్ బేబీ సినిమాకి ఇంకో అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ స్క్రీన్ రైటర్ అవార్డు సాయి రాజేష్ కి వచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. ఇది కూడా వెల్ డిజర్వింగ్ అవార్డు అనుకోవచ్చు. మామ బేబీ సినిమాకి అవార్డులు రావడం నిజంగా ఒక మంచి ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టీం పెట్టిన ఎఫర్ట్స్, సినిమా తీసుకెళ్లిన విధానం అంత బాగుంటది. అది మాత్రం నువ్వు చెప్పినట్టు నిజంగా వెల్ డిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్తారా. సెకండ్ హనుమాన్ సినిమాకి 2 అవార్డులు వచ్చినాయి. ఈ 2 అవార్డుల గురించి ఒకేసారి కవర్ చేసేద్దాం. హనుమాన్ సినిమాలో యాక్షన్ సీన్లకి, యాక్షన్ డైరెక్షన్ కి పృథ్వీ నందుకి ఈ అవార్డు వచ్చింది. ఆ సినిమాలో మనం చూసాం స్టంట్స్ చాలా బాగుంటాయి. సో ఇది కూడా వెల్ డిజర్వింగ్ అని చెప్పాలి. హనుమాన్ సినిమాకి ఇంకో అవార్డు కూడా వచ్చింది మామ. హనుమాన్ సినిమాని అప్పట్లో టెక్నికల్ గా చాలా పొగిడారు. అది మన జ్యూరీ కూడా పరిగణించింది. సో దానికి గాను బెస్ట్ ఫిలిం అవార్డు ఇచ్చారు స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో. ఇది కూడా వెల్ డిజర్వ్డ్ మామ. నెక్స్ట్ వచ్చేసి మన కాచర్ల శ్యామ్. తను బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాట అయితే రాశాడు. దానికి సంబంధించి ఆ లిరిక్స్ గాను అవార్డు అయితే వచ్చింది. అది కూడా చాలా వెల్ డిజర్వ్డ్ మామ. ఎందుకంటే అవి ఎంత గ్రిప్పింగ్ గా ఉంటాయంటే లిరిక్స్ మనందరినీ కూడా సినిమా చూస్తున్నంత సేపు, ఆ పాట వింటున్నంత సేపు ఆ ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్లిపోవడానికి ఆ పాటలో లిరిక్స్ చాలా ఉపయోగపడ్డాయి. అండ్ నెక్స్ట్ ఇంకా గాంధీ తాత చెట్టు సినిమాకి సంబంధించి మన సుకుమార్ గారి కూతురు మన సుకృతికి చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో అవార్డు అయితే దక్కింది, జ్యూరీ అవార్డు ఇది. ఈ సినిమా గురించి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇది ఈ సంవత్సరం వచ్చింది కదా ఎందుకు ఇప్పుడు అవార్డు ఇచ్చారని చెప్పి. ఈ సినిమా 2023లో సర్టిఫై చేసుకుంది కాబట్టి అది పరిగణలోకి తీసుకుని అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ రీజనల్ ఫిల్మ్ భగవంత్ కేసరికి గాను అవార్డు వెళ్ళడం జరిగింది. అది కూడా మంచి సినిమా. సెకండ్ హాఫ్ లో వచ్చే ఇంపార్టెంట్ సీన్ చాలా సెన్సిటివ్ పాయింట్ ని అందరికి అర్థమయ్యేలా చెప్పాడు కాబట్టి ఆ పాయింట్ గానీ ఇచ్చుండొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ మాట్లాడుకునే కేటగిరీ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంటది. ఆ కేటగిరీకి సంబంధించి చూసినంత వరకు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, కొన్నింటికి షాక్ అయ్యానని. అది ఇదే మావా, డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పేస్తున్నా. బెస్ట్ యాక్టర్ కేటగిరీ. ఈ కేటగిరీకి సంబంధించి 12th ఫెయిల్ సినిమాలో హీరో విక్రాంత్ కి అవార్డు అయితే దక్కింది. దాంతో పాటు ఈ అవార్డు ని షేర్ చేసుకున్న వ్యక్తి మన షారుఖ్ ఖాన్ గారు. జవాన్ సినిమాకి గాను ఈ అవార్డుని కూడా ఆయన షేర్ చేసుకున్నారు. నేను పర్టికులర్ గా షాక్ అని ఎందుకు అన్నాను అని అంటే, టు బి హానెస్ట్ ఎవరిని హర్ట్ చేయాలని కాదు, కంపారిటివ్లీ చూసుకుంటే ఆ ఇయర్ లో యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఆ క్యారెక్టర్ ని ఎంత ఈజీగా పుల్ ఆఫ్ చేశారంటే ఎక్కడ కూడా తను యాక్టింగ్ చేస్తున్నాడు, తను స్ట్రగుల్ అవుతున్నాడు అని అనిపించదు. ఉన్న వేరియేషన్స్ అన్నింటిని కూడా చాలా బ్యాలెన్స్ చేసి తను అయితే ముందుకు తీసుకెళ్లాడు. రణబీర్ కపూర్ కి ఇవ్వచ్చు, బట్ ఎందుకు కన్సిడర్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నేను వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నా, తన పెర్ఫార్మెన్స్ బాగా చేయలేదా అంటే కాదు, జస్ట్ లాస్ట్ కి వచ్చేసరికి ప్రతిదీ కంపారిజన్ కాబట్టి ఆ రెండు కంపేర్ చేసుకుంటే నాకు రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్సే బెటర్ అనిపిస్తుందిరా. అండ్ నెక్స్ట్ ఇంకోటి మెయిన్ కేటగిరీ బెస్ట్ ఫిలిం. ఇదేంటంటే మొత్తం అన్ని లాంగ్వేజ్లు పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ఇస్తారనమాట. ఈసారి ఈ అవార్డు 12th ఫెయిల్ మూవీకి వచ్చింది. వెల్ డిజర్వింగ్ అవార్డు ఇది. ఈ సినిమా మన ఆడియన్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా కనెక్ట్ అవుతారు. ఇన్స్పైరింగ్ మూవీ ఇవి మన తెలుగులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న లిస్టు. ఇంకా ఏదైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నా అభిప్రాయానికి మీరు ఏమైనా హర్ట్ అయి ఉంటే సారీ, బట్ ఓపెన్లీ ఏదైతే అనిపించిందో అదే చెప్పేసాం. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి, మీకు కూడా అలాగ అనిపిస్తే కొద్దిగా లైక్ చేసి షేర్ చేస్తే, అదే చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కూడా బూస్ట్ వస్తుంది.